సో దానికి సంబంధించి మన కాలేజీలో ప్రోగ్రామ్ ఉంది. అది ఎక్కువ తర్వాత మన కాలేజీలో మన అసెంబ్లీకి వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. తర్వాత 3 కాలేజీల ప్రిన్సిపల్స్, అసెంబ్లీలో ఉండే 3 కాలేజీల ప్రిన్సిపల్స్, మన ప్రిన్సిపల్ గారు, ఇబ్బంది కాలేజీ ప్రిన్సిపల్ గారు, తర్వాత కేవీఆర్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఇంకా మనకి ప్రోగ్రామ్ రాత్రి 10:30 అట్లా స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అందుకోసం మీరు కామర్స్ పిల్లలు కూడా ఇక్కడే ఉండండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడే 24 ఖాళీగా కూర్చోండి. తర్వాత ఇంటర్నేషనల్ యూత్ డే గురించి అక్కడ వివరించిన విషయాలు చిన్నగా ఒక 2 మాటలు చెప్తాను. దాని గురించి మామూలుగా అంటే యువకుల అంటే ఒకరోజు యువకులు అంటే మనకు అందరి యువత దేశ పరికల్పన చెప్తూ ఉంటారు. కాబట్టి యువతకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడడం కోసం అక్కడ దృష్టి మరల్చాలన్న ఉద్దేశంతో ఏం చేశారంటే కదా వరల్డ్ మినిస్టర్స్ ఆఫ్ యూత్ అఫైర్స్ అంటే ప్రపంచ దేశాల యొక్క యూత్ అఫైర్స్ మినిస్టర్స్ పోర్చుగల్లో లిస్బన్లో సో 1998 ఆగస్టు 8 నుంచి ఆగస్టు 12 వరకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సో యువకుల యొక్క మామూలుగా వాళ్ళ హక్కులు అయితే వాళ్ళ బాధ్యతలు అయితే వాళ్ళ సమస్యలు అయితే వాటి గురించి మాట్లాడాలి. తర్వాత వాటి గురించి మన ఇష్యూస్ అటెండ్ అవ్వాలని చెప్పేసి కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఆగస్టు 12 అనే దాన్ని మనం ఇంటర్నేషనల్ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి యుఎన్ జనరల్ అసెంబ్లీకి వాళ్ళ యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది, రిప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఏం చేశారంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ 1999లో ఏం చేశారంటే దీన్ని ఆగస్టు 12 అనే దాన్ని ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి 2000 నుంచి ఆగస్టు 12 అనేది ఇంటర్నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిగతా విషయాలు అక్కడ మనం వినొచ్చు, స్పష్టంగా ఉండాలి. తర్వాత మనం ఉంటాం కాబట్టి మీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.